క్యాడరే లీడర్ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్లుగా ఏపీలో బీజేపీని స్ట్రెంథెన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పీవీఎన్ మాధవ్. క్షేత్రస్థాయి పర్యటనలతో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం చర్యలు స్పీడప్ చేశారు. చాలా కాలంగా కాస్త నిరాశలో ఉన్న క్యాడర్ను రియాక్టివేట్ చేసేందుకు సరికొత్త కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. స్థానిక ఎన్నికలపై బీజేపీ వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఇప్పటికంటే గొప్పగా నిలబెట్టేందుకు తీసుకుంటున్న చర్యలేంటి? ఏపీలో పార్టీ పటిష్టం కోసం మాధవ్ చేస్తున్న మాస్టర్ ప్లాన్స్ ఏంటి? కూటమిలో ఉంటూనే కమలం సరికొత్త స్ట్రాటజీస్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని దూకుడు పెంచుతున్న మాధవ్ క్షేత్రస్థాయి పర్యటనలతో పార్టీని బలోపేతం చేసే స్కెచ్. సిక్కోలు టు కర్నూలు వరకు పార్టీ పటిష్టతపై ఫోకస్. స్థానిక ఎన్నికలకు క్యాడర్ లీడర్లను సిద్ధం చేసే ప్లాన్. బెంగాల్లో పాగా వేశారు, అస్సాంలో హ్యాట్రిక్ కొట్టారు, తమిళనాడులో ఓట్ షేరు పెంచుకున్నారు, కేరళలోనూ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కర్ణాటకపై బీజేపీకి హోప్స్ ఉన్నాయి. మిషన్ తెలంగాణ అండర్ ప్రాసెస్ లో ఉంది. ఇక ఏపీలో బీజేపీ పరిస్థితి డిఫరెంట్. కూటమిలోనే ఉంటూనే బలపడాలన్నది కమలం పార్టీ స్ట్రాటజీ. నార్త్ టు సౌత్ దేశంలో బలమైన తిరుగులేని పార్టీగా ఉన్న బీజేపీ ఏపీలో అంతంత మాత్రంగానే ఉంది. కూటమిగా పోటీ చేయడంతో ఏపీ నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం బీజేపీకి దక్కిందనేది ఓపెన్ సీక్రెట్. కానీ సొంతంగా పోటీ చేసి గెలిచే బలం లేని పార్టీని నడిపించే నాయకుడు లేక కార్యకర్తలు ఇబ్బంది పడుతూ వచ్చారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీకి సొంతంగా 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ సభ్యులతో పాటు ఓ కేంద్ర మంత్రి ఉన్నా కూడా మొన్నటి వరకు పార్టీ బలోపేతం విషయంలో జీరో అని చెప్పొచ్చు. అయితే గడిచిన 10 నెలలుగా ఆ పరిస్థితి మారిందన్న చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సరికొత్త స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారన్న డిస్కషన్ మొదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి అవ్వకుండానే పీవీఎన్ మాధవ్ మంచి మార్కులు కొట్టేశారన్న టాక్ నడుస్తోంది. పెద్దగా హడావుడి లేకుండానే తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు మాధవ్. అటు జాతీయ నాయకత్వంతో పాటు ఇటు ఏపీలో పార్టీ క్యాడర్లోనూ ఆయనకి మంచి గుర్తింపు లభిస్తోంది. నిత్యం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ పార్టీని లైమ్లైట్లో ఉంచే స్కెచ్ వేస్తున్నారు మాధవ్. రాష్ట్రంలో అధికార భాగస్వామ్యంగా ఉన్న తమకు అన్యాయం జరుగుతుందనే భావన బీజేపీ కార్యకర్తల్లో ఉండేది. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మాధవ్. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడే కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి అధ్యక్షుణ్ణి అయ్యాను అని కార్యకర్త కోసమే పనిచేస్తానని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారట. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా తనకి తాను సొంతంగా సారథ్యం, జనతా వారధి వంటి యాత్రలు, కార్యక్రమాలు రూపొందించుకుంటూ పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేస్తున్నారని కమలం క్యాడర్ హ్యాపీ ఫీల్ అవుతోందట. మొదటగా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు మాధవ్. ఈ 10 నెలలుగా పార్టీకి కమిటీల నియామకాలు పూర్తి చేశారు. కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ లీడర్లను సిద్ధం చేస్తున్నారు. పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంశాలపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. లోకల్ పోరులో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిపించుకుని పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్నారట మాధవ్. వీటితో పాటు పొలిటికల్ గాను ఎన్డీఏ కూటమిపై వచ్చే విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టడంతో పాటు అవసరమైనప్పుడు కీలక అంశాల్లో ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. అన్నింటికంటే గత అధ్యక్షులు ఎవరికీ అందుబాటులో ఉండేవారు కాదనే విమర్శ ఉండేది. కానీ మాధవ్ మాత్రం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారనే భావన కలిగించారని క్యాడర్ చర్చించుకుంటున్న పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా బీజేపీ అధ్యక్షుడు యాక్టివ్గా ఉండటం, పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టడంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా మాధవ్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.